అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మూసుకుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా మోసం చేస్తా ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు 1:50లో సెలెక్షన్ చేశారు. 1:100 చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ 2 పరీక్షల్లో 1:100 కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆ రోజు సాధ్యమైతది ఎట్లా, ఇవాళ కాదెట్లా? ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయి అంటున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో రాలేదు, మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక, నీకు చెయ్యడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది. ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఆ నిరుద్యోగ యువకుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది. రేపు సభలో కూడా ప్రయత్నం చేస్తాం. బయట కూడా ఈ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన పోరాటం. మెగా డిఎస్సి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టిండు. రాష్ట్రంలో 21,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు 5,000 ఎట్లా ఇస్తారు? మేము రాగానే 25,000తో ఇస్తామన్నాడు. మరి ఏమైంది? 25,000 మెగా డిఎస్సి మాట ఉత్తమాట అయిందా రేవంత్ రెడ్డి? ఆనాడు గంభీరమైన ఉపన్యాసాలు కొట్టినావు, ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టినావు, ట్విట్టర్లలో పోస్టింగులు పెట్టినావు. ఇలా గడ్డనెక్కగానే మర్చిపోయినావు. మరి ఆ రోజు పెట్టింది తప్పైతే క్షమాపణ చెప్పు, నిరుద్యోగ డిఎస్సి యువకులకు క్షమాపణ చెప్పు, లేదా మెగా డిఎస్సి 25,000కు వెంటనే పోస్టులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిఎస్సి అభ్యర్థుల పక్షాన డిమాండ్ చేస్తుంది.